హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం కథ చెప్పుకొని చాలా రోజులైంది కదండి మన ఛానల్లో. ఒక మంచి కథ చెప్పుకుందాం. నమ్మక ద్రోహం అన్నమాట ఈరోజు మన కథ. అయితే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడనమాట. ఆ కొడుక్కి వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు, కానీ ఆ రోజు ఎటువంటి జంతువు కూడా అతని వేటలో పడలేదన్నమాట. గుర్రంతో వెళ్ళాడు కదా, సాయంత్రం అయిపోయింది, ఇంకా దాహం కూడా వేస్తుంది. కాబట్టి ఆ దగ్గరలో ఉన్న ఒక సరస్సు దగ్గర ముందు గుర్రానికి నీళ్ళు తాగించి ఆ చెట్టు కట్టేసి ఆ తర్వాత అతను నీళ్ళు తాగాడనమాట. ఈలోగా సాయంత్రం అయిపోయింది కదండి, రాత్రి అయిపోయింది. అక్కడికి అనమాట పులి వచ్చింది. ఆ పులిని చూసిన గుర్రం తాడు తెంపుకొని పారిపోయింది. ఇతను ఆ దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే సమయంలో ఎలుగుబంటి కూడా నీళ్లు తాగడానికి వచ్చి ఈ పులిని చూసింది. తనకు కూడా ప్రాణభయంతో చెట్టెక్కేసింది. ఇద్దరూ ఒకే కొమ్మ పైన కూర్చున్నారు. అతనికి చాలా భయం వేసిందన్నమాట యువరాజుకి. కింద చూస్తే పులి, పైన చూస్తే పక్కన చూస్తే ఎలుగుబంటి అని భయపడుతుంటే ఆ ఎలుగుబంటి ఏమని చెప్పిందంటే, నేను నిన్నేమీ చేయను, మన ఇద్దరం ప్రాణరక్షణ కోసమే చెట్టెక్కాము కాబట్టి నేను నిన్నేమీ చేయను, ఆ పులి వెళ్ళిపోయాక ఎవరి దారి వాళ్ళ వెళ్ళిపోదామని అనుకుంది. కానీ కిందన చూస్తున్న పులి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కింద పడకపోతారా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తినేద్దామా అన్నట్టు చూసిందనమాట. అలా కొద్దిసేపటికి యువరాజుకి చాలా నిద్ర వచ్చింది. అప్పుడు ఎలుగుబంటి, నువ్వు నిద్రపో హాయిగా, నేను నిన్ను చూస్తాను, ఏమీ నేను చేయను అని చెప్పింది. అలా పడుకున్నాడు యువరాజు ఎలుగుబంటిని నమ్మి. అప్పుడు యువరాజు పడుకోగానే పులి ఎలుగుబంటితో ఏమని చెప్పిందంటే, మన ఇద్దరం ఒకే జాతి వారం కాబట్టి ఆకలి వేస్తుంది, నువ్వు అతన్ని కిందకి పడేసే, నేను తను తినేసి నా దారిని నేను వెళ్ళిపోతాను, నీ దారిని నువ్వు వెళ్ళిపోదువు కానీ అని చెప్పింది. కానీ ఎలుగుబంటి అందుకు ఒప్పుకోలేదు. అతను నన్ను నమ్మి ఇలా నా దగ్గర పడుకున్నాడు కాబట్టి నేను అతన్ని కింద పడేయలేను అని చెప్పింది. సరే అనేసి ఇంకా కొద్దిసేపు అయ్యాక అప్పుడు యువరాజుకు మెలకు వచ్చి ఎలుగుబంటికి నిద్ర వచ్చింది. ఎంతసేపు నన్ను చూసావు కాబట్టి నువ్వు ఇప్పుడు నిద్రపో, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. అలా ఎలుగుబంటి యువరాజుని నమ్మి నిద్రపోయింది. నిద్రపోయిన కొద్దిసేపటికి ఈ పులి ఏమని చెప్పిందంటే, ఎలుగుబంటిని నమ్మొద్దు, తను నిద్ర లేచిన తర్వాత నేను వెళ్ళిపోయాక నిన్ను తినేస్తుంది, తనని తినేస్తుంది కాబట్టి తనని కిందకి పడేయి, నేను తినేసి నా దారిని నేను వెళ్ళిపోతాను, నీ దారిని నువ్వు వెళ్ళిపోదువు కానీ అని యువరాజుకు చెప్పింది. యువరాజు నిజమే అనుకొని ఈ పులి వెళ్ళిపోయాక ఎలుగుబంటి నన్ను నమ్మించి తినేస్తుందేమో అని చెప్పి ఎలుగుబంటిని తోశాడు. తోసిన కొద్దిసేపటికి ఎలాగో తెలివచ్చి ఒక కొమ్మ పట్టుకొని కింద పడిపోకుండా పట్టుకుంది. సో పట్టుకొని ఇలా చెప్పిందనమాట, ఎంత నమ్మక ద్రోహం చేశావు, ఇలా నిన్ను నమ్మి నేను నిద్రపోయాను, కొంచెంలో ఆపద తప్పించుకున్నాను, లేదంటే నాకు ఈ ప్రమాదం జరుగుండేది, ఇలా నన్ను నమ్మించి మోసం చేశావు కాబట్టి నువ్వు మతిలేని వాడిగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతావు అని శపించింది. శపించాక ఆ ఎలుగుబంటి శపించిన విధంగానే యువరాజు మతిస్థిమితం లేకుండా పిచ్చివాళ్ళ తిరగసాగాడు. ఏదో విధంగా రాజ్యానికి చేరుకొని రాజవైద్యుడితో బాగు చేయించుకున్నాడు. కానీ అతనికి ఎలుగుబంటినికి నమ్మక ద్రోహం చేశాడు కదా, అది మాత్రం అలా మనసులో ఎప్పటికీ మెదులుతూనే ఉందన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా నమ్మించి మోసం చేయకూడదండి. చేస్తే అది ఎలాంటి ఫలితమైనా దారితీస్తుంది. అప్పటికి మంచి జరిగిన తర్వాత అయినా మనకి ఖచ్చితంగా దాని ఫలితం అనుభవిస్తామన్నమాట. ఎలుగుబంటిని తను మోసం చేశాడు కాబట్టి జీవితాంతం తన మనసులో అయితే మాత్రం అదే మెదులుతూ వచ్చింది, అదే పశ్చాత్తాపంతో తను బ్రతుకుతూ వచ్చాడనమాట. ఎంతటి మోసం! మనిషిని జంతువు నమ్మింది, కానీ మనిషి జంతువుని నమ్మలేకపోయాడు. జంతువుననే కాదు, మనిషి ఈ రోజుల్లో ఈ కాలంలో మనిషి ఎవరిని నమ్మటం మానేశాడండి. సో ఈరోజు నీతి కథ ఎలా అనిపించింది, మీకు మంచిగానే అనిపించిందా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా రోజులైంది కదా కథ చెప్పుకొని, అని ఈరోజు ఈ కథ చెప్పాను. మీకు ఎలా అనిపించింది? నిజమే అనిపించిందా? ఈ రోజుల్లో నమ్మక ద్రోహానికి శిక్ష ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ కాలమైనా సరే, అది కలియుగమైనా సరే, ఏ యుగమైనా సరే, ఖచ్చితంగా మనకి నమ్మక ద్రోహం చేసిన వారికి మనం చేసినా సరే, వాళ్ళు మనల్ని చేసినా సరే, పైనుండి దేవుడు అన్నీ చూస్తుంటాడు. సో
ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి తగిన ఫలితం అనేది మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. అది మంచి చేసినా, చెడు చేసినా, మోసం చేసినా సరే దానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా మన పని చేస్తేనే ఒక ఫలితం ఉంటుంది కదా. ఒక వంట చేస్తేనే దాన్ని మంచిగా చేస్తే మంచి టేస్ట్, మాడగొట్టేస్తే అది ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ఒక వంటలోనే ఇలా ఉంటే మంచి పనుల్లో చెడు పనుల్లో ఎందుకంటే ఈ ఫలితం దక్కదు. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నమ్మించి మాత్రం ఎవరిని మోసం చేయకండి. కుదిరితే సాయం చేయండి, మీకు కుదరకపోతే సైలెంట్గా ఊరుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.